హుస్నాబాద్ మార్కెట్ యార్డును పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. భారీ వర్షాలకు మార్కెట్ యార్డులో ధాన్యం కొట్టుకుపోవడంతో రైతుల ఆవేదన. పై నుండి వచ్చిన వరదతో నీటిలో మునిగిన మార్కెట్ యార్డులో ఉన్న వరి ధాన్యంను పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు మంత్రి హామీ. ప్రస్తుతం మార్కెట్లో ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షానికి మార్కెట్లో ఉన్న తన ధాన్యం పూర్తిగా కొట్టుకుపోయిందని కన్నీటి పర్యంతమైన రైతు వీరవ్వకు తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు అందించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డులో ఉన్న మొక్కజొన్న పూర్తిగా కొనుగోలు చేయాలని మార్క్ ఫెడ్ అధికారులతో మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి గారు చెప్పిన తిమ్మలాయసారి కూడా అంటారు, ఇది లో లెవెల్ ఉంది, దీన్ని పర్మనెంట్ రిజల్యూషన్ ఆలోచించిన ప్రభాకరం ఫోన్ మాట్లాడుతున్నాను. ఎంఆర్ఓ సాబ్ ఎవరు చేస్తున్నారు రికార్డ్, ఎవరు చేస్తున్నారో చూసుకొని మొత్తం మొక్కలు 34 క్వింటాలు పడుతున్నాయి. ఇది ఇప్పుడే మార్కెట్ మాట్లాడితే 18 క్వింటాలు మార్కులు ఫోన్ చేస్తున్నాం. ఎండి గారు నమస్కారం. నేను హుస్నాబాద్ మార్కెట్ ఉన్నా, మా రైతులు ఏమంటున్నారంటే కలెక్టర్ గారు ప్రభుత్వంలో మీరు 18 క్వింటల్లే కొంటున్నారు, ఎకరం మొక్కలు కనీసం 30-40 క్వింటలు పడుతుంది. కలెక్టర్ గారి ప్రపోజల్ ప్రకారం 25 క్వింటాలన్నా కొనుగోలు చేయండి. చెప్తారు అయితే కలెక్టర్ గారు కూడా ఇక్కడ పరిస్థితుల్లో 30-40 క్వింటాలు వండినా 25 ఎకరాలకు పర్మిషన్ రాసినాడు. ఒకసారి మార్కెట్ ఎంపీకి 25 క్వింటాలకు 25 నుంచి 25 క్వింటాలకు కొంచెం అనుమతి ఇప్పిస్తే పంపినట్టు నా పక్కన ఒక్కసారి కవర్ కూడా రిక్వెస్ట్ చేసి వాస్తవం చెప్తాను. ఒక్కసారి మార్కెట్ ఎంపీ ఉన్న లైన్లో తీసుకోండి. ఒక్క సెకండ్లో ఉన్న కలెక్టర్ గారు ఉన్నారు, మార్కెట్ ఎంపీ ఉన్నారు, మీరున్నారు, నేను ఉన్నాను. సార్ అయితే సార్ మన జిల్లాకి 7 నుంచి 8 క్వింటాల్స్ అవుతుందని మనం ప్రపోజల్ కూడా ఇచ్చాం సార్. నిజంగానే రియల్గా కూడా ఉంది సార్, అవన్నీ పండింది సార్. రిక్వెస్ట్ చేశాను సార్. అమ్మ వెళ్తాను ఉన్నా సార్ మొత్తం చచ్చిపోయింది లోపల రాసి మొత్తం నీళ్ళనే ಈಗ 4 ಟಿಪ್ಪು ತಟ್ಟಿపోసిన సార్ ఎన్నయ్య సార్ 4 టిప్పులు తట్టిపోసిన అంత కొట్టుకుపోయి నాకు 2-3 ఏమన్నా కొట్టుకపోయింది. మీరు సందర్భం ఇచ్చారు, అంత చేసినా అయిపోయింది. ఒకటి సార్ పైనుంచి వచ్చే నీళ్ళు ఇప్పుడు మాట్లాడినాము. సార్ యాసింగ్ అప్పుడు కూడా కొట్టినా కూడా ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ఆఫీసర్ కూడా చెప్తున్నారు దీన్ని ఎట్టేయాలని. మంత్రి గారితో కూడా మాట్లాడినారు. పర్మనెంట్ సొల్యూషన్ చెప్పిన ఎక్కడ చెప్పిన ఏమైనా శాంక్షన్ వైరస్ వాళ్ళు ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు చెప్పి అందంగా కనవడం నీటే కనవడం ఏం రైతు అంటే 2 లక్షల పైన రుణమాఫీ కాలేదు కావచ్చు, కానీ దానికి నేనేం చేయలేదు. కానీ ధాన్యానికి సంబంధించి కలెక్టర్ గారు పొద్దున వచ్చిపోయారా, మిగిలిన వాటికి సంతులు ఇచ్చిరా, మిగిలిన వాటికి సంతులు ఇచ్చిరా. ఇగో కొట్టుకపోయినా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు కలెక్టర్ గారు
ఎక్కడెక్కడ ఎంతెంత కొట్టుకపోయిందో అంత రికార్డు చేస్తారు. మాట్లాడింది కూడా మాకు వాట్సాప్ వచ్చింది. ఇక్కడే ఉన్నాం. అంత రాసుకుంటారు. ఇవైతే సజ్జలు నింపుతున్నావా? సజ్జలు ఇచ్చారు కదా నింపు. ఇవైతే అంటే మొన్న తేమ శాతం చూడాల్సి వచ్చాయి. ఏం చెబుతావు సర్కార్ వచ్చింది ఎక్కువ శాతం ముస్లిం మధ్య మాదే కొట్టుకుపోయింది సార్ ఈ మార్కెట్. ఎక్కువ శాతం నేను నాది 6 ట్రాక్టర్లు తీసుకొచ్చిన పోయి పొలం చూసినా అంతే సార్. నేను ఇక్కడ చూసినా అంతే 2 మాత్రం ఊర్లో పోయింది. ఇంపోర్టింగ్ ఆల్సో క్రాప్ ఏరియా ఆల్సో మనం తీసుకుంటాం. అందరూ వచ్చినామంటే మీకు ఇప్పుడు మామూలు అంటున్నారు పొద్దున లేదా ఎవరన్నా ఇవైతే సంతులు ఇచ్చిరా నింపు మిగతా ఎన్ని కొట్టుకపోయినా రాస్తారు. రాష్ట్ర ప్రకారంగా దాని ఏమో 200 మంది అయినా దించడానికి రెడీ. రాత్రి కింద పడ్డా సార్ 3 కింద పడ్డా. కారణంగా ఊహించనంత అంటే కొన్ని సంవత్సరాలుగా ఎరగనటువంటి వాన హుస్నాబాద్ నియోజకవర్గంలో పడ్డది. 3 జిల్లా పరిధిలో ఇక్కడ మార్కెట్ కమిటీలో ఉన్న ధాన్యం 100 మెట్రిక్ టన్నులు కొట్టుకపోవడము, 1000 మెట్రిక్ టన్నులు ధాన్యం తడవడము. ఇది కాక రోడ్ల మీద వచ్చినటువంటి ధాన్యం కూడా కొట్టుకపోవడము, పొలాల్లో నీళ్లు వచ్చి మునిగి నష్టపోయినటువంటి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్కు, అధికారుల నోటీస్కు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అందుకే తడిసిన ధాన్యాన్ని వెంటనే బారదా నుంచి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసినాం. రైతులు ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మని కోరిన వారి ఏరియల్ సర్వేలో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు. వారిని ఇక్కడ కూడా ప్రత్యక్షంగా రావడానికి కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ నేను కూడా ఇక్కడనే ఉండి ఇప్పుడు చిగురుమామిడి కానీ, కోహెడ కానీ, అదేవిధంగా అక్కన్నపేట కానీ, భీమదేవరపల్లి కానీ, ఎల్కతుర్తిలో, సైదాపూర్లో జరిగిన నష్టం, కొన్ని బ్రిడ్జులు కొట్టుకపోవడం, కొంత ప్రాణ నష్టం జరిగింది. రాష్ట్రంలో ప్రాణ నష్టం ఇక్కడనే ఇప్పటికీ 3 రికార్డ్ అయి ఉన్నాయి. అవి డెడ్ బాడీస్ గురించి కూడా ఇప్పుడే కలెక్టర్ గారు ఎన్డీఆర్ఎఫ్తో ఎస్డీఆర్ఎఫ్లతో మాట్లాడుతూ ఉన్నా. ప్రత్యేకించి వాటిని గాలించడానికి బండి దొరికింది. పంట నష్టం జరిగింది, ఇటు ప్రాణ నష్టం జరిగింది, ఇటు పశువు నష్టం కూడా జరిగింది. వీటన్నిటిని ప్రాథమికంగా అంచనా వేయమని అధికారులను గవర్నమెంట్ ఆదేశించింది. దాని ప్రకారంగా నేను రైతాంగాన్ని కోరుతాను, ఎక్కడెక్కడ నష్టం జరిగిందో దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించి మీ నష్టాన్ని రికార్డు చేయించండి. ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుంటుంది. ఇదే సందర్భంలో ఇది ఒక విపత్తు. ఇటువంటి విపత్తులు ఉత్తర భారతంలో వస్తే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా గుర్తించి ఆర్థిక సహకారాలు చేస్తాయి. ఇది నిజంగా నాకు చెప్తున్న రైతుల సందర్భం దృష్టిలో కానీ,
30-40 ఏళ్ల కింద నుంచి ఇటువంటి వాన వల్లే ఇన్ని గంటల్లో ఇటువంటి ఒక క్లౌడ్ బ్రస్ట్ లాగా పడ్డ వర్షంతో ఎవరు కూడా ఊహించనటువంటి నష్టం జరిగింది. కాబట్టి కేంద్రం కూడా జోక్యం చేసుకొని వాళ్ళ యొక్క బాధ్యతగా కేంద్ర నేషనల్ డిజాస్టర్ కింద తీసుకొని అన్ని రకాల సహకారం అందించాలని కోరుతాను. ఇక్కడేం రాజకీయం లేదు, ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ఇటు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, మొత్తం వ్యవస్థ అంతా కూడా అన్ని రకాల రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖతో సహా అన్ని రకాల శాఖలు సమన్వయం చేసుకొని రైతులకు అండగా ఉంటామని, ఎక్కడెక్కడైతే రోడ్ల పునరుద్ధరణ చేయాలో, ఎక్కడెక్కడైతే నీటి నిల్వలతోటి ఇబ్బంది కలుగుతూ ఉందో వాటన్నిటికీ సంబంధించిన పర్యవేక్షణతో పాటుగా వర్షం వెలిసిన తర్వాత, నీళ్లు అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా కూడా వైద్య శాఖను కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. అవసరమైన చోట పోలీసులను కూడా ఎక్కడైతే కలువట్లు బాగా పొంగి పొరుగుతున్నాయో రోడ్డు బంద్ చేయడానికి పోలీసులను వాడుకోమన్నారు. ఆ విధంగా అధికారులతో నిన్నటి నుంచి నేరుగా అన్ని రకాల సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, ఇటువంటి వర్షాల వల్ల కూడా రైతులకు ఇబ్బంది జరిగినటువంటి వాస్తవాన్ని ఎవరు కాదనలేరు. కాబట్టి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని ఇప్పుడే ఇంతకుముందే స్టేట్ లెవెల్ వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు కండక్ట్ చేసిన అన్ని జిల్లా కలెక్టర్తో, అందులో నేను కూడా ఈ ప్రాంత నష్టాన్ని వివరించినాం. తప్పకుండా ఈ ప్రాంత రైతాంగానికి అండగా ఉండేటువంటి బాధ్యత మాది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను 100% ఈ ప్రాంత రైతాంగానికి న్యాయం జరిగేలా చూస్తాం. కేంద్రం కూడా అందులో తమ భాగస్వామ్యంగా కేంద్ర విపత్తుల కింద అన్ని రకాల సహకారం అందించాలని కోరుతాం. విజ్ఞప్తి చేసినాం. శాశ్వత పరిష్కారానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా వచ్చినారు, అంచనాలు తయారు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మొక్కజొన్న కూడా ఉత్పత్తి ఎక్కువ పెరిగింది. 18 క్వింటాలకే పరిమితం ఉంటే దాన్ని 25 నుంచి 28 క్వింటాలకు కలెక్టర్ గారు ప్రతిపాదన పంపారు. ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. మార్కెటింగ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి ఇన్ఛార్జ్ మంత్రిగా వారు, ముఖ్యమంత్రి గారు, నేను, జిల్లా అధికారులు అందరూ 3 జిల్లాలకు సంబంధించిన అధికారులు అందరం కూడా మా స్థానిక ప్రజలు, మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండో నాయకులు, ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా మా స్థానిక నాయకత్వం సంప్రదించండి. నా నోటీస్ దాకా వస్తుంది. నేను అధికారులు కూడా మీకు అండగా ఉంటారనే మాట కూడా ఈ సందర్భంగా ధైర్యంగా ఇబ్బంది పడకండి, బాధపడకండి. ఇది ప్రకృతి వైపరీత్యం మీకు అండగా మేము ఉంటాం.